లో మీరు ఉంటారా ఉండరా అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించిన విధానాలను ఈ ప్రభుత్వం కనుక ముందుకు తీసుకెళ్తే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అంటున్నారు. ఇప్పుడు పరిమళ నత్వాని జత్వాని ఇవన్నీ ఎందుకు అనవసరం, కానీ ఇది వైసీపీ పార్టీ పేరు కూడా మారిపోయింది ఈ మధ్య. సో అన్ని ఆ పార్టీ ఏంటి, వాళ్ళ యొక్క విలువలు విశ్వసనీయత ఏంటో గత నెల రోజులుగా మనం చూస్తున్నాం. అయితే నిజంగా వాళ్ళు అవలంబించిన విధానాలు అద్భుతమైన విధానాలు అయితే 11 సీట్లు రావు కదా. అట్లీస్ట్ ప్రతిపక్ష హోదాను వద్దును కదా, అట్లీస్ట్ ఆ 18 సంఖ్యన మారుదును కదా. సో ఆ యొక్క విధానాలు మొత్తం లోపభూయిష్టమైనవి అని ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు. సో ఇంకా అద్భుతమైన అనుకుని వాళ్ళు ఇంకా అలా ఉంటే మనం ఏం చేయలేము. అయితే పోలవరం విషయంలో అసలు వైసీపీ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదండి. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు 2019 ముందు పోలవరం వర్క్స్ ఎంత శరవేగంగా అయినాయో మనం చూసాం. స్పిల్వే నిర్మాణం ఒక 70% వరకు అయ్యింది. సో డయాఫ్రమ్ వాల్ వేయటం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇంకొక సంవత్సరంన్నర కంటిన్యూ అయిపోయి ఉంటే వర్క్స్ 2020 డిసెంబర్ కల్లా పూర్తి అయిపోయేది పోలవరం ప్రాజెక్ట్. దానిలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు జాతీయ ప్రాజెక్టు మీరెందుకు తీసుకున్నారు, కమిషన్ కోసం తీసుకున్నారు, మేము అధికారంలో వస్తే మళ్ళీ కేంద్రానికి ఇచ్చేస్తాం అన్న వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆ మాట ఎప్పుడు అనలేదు. కేంద్రాన్ని ఎప్పుడు అన్నారండి, మీ ప్రాజెక్ట్ మీరే చేసుకోండి, మేము చెయ్యము, ఇదంతా మా వల్ల కాదని అన్నారా? అన్నది ఎప్పుడు. ఆయన మళ్ళీ నేను చేస్తాను బయలుదేరారు. మరి వారు టీడీపీని కమిషన్ కోసం తీసుకున్న అన్న వ్యక్తులు వారు అధికారంలో వచ్చినప్పుడు ఇచ్చారు కదా కేంద్రానికి, మా వల్ల కాదు ఆ ఇంజనీర్లు మీరే చూసుకోండి అని అలా అనలేదు. అలా అనకుండా కూర్చొని వారు చేసిన ఘోరమైన తప్పుదో ఏంటంటే రాంగానే పోలవరం ప్రాజెక్ట్ వర్క్స్ అని ఆపేశారండి. ఇమ్మీడియట్ గా ప్రమాణ స్వీకారం చేసిన సాయంత్రమే పోలవరం వర్క్స్ అని ఆపేయమన్నారు. ఆపేసి కాంట్రాక్టులను మిమ్మల్ని వెళ్ళిపోమన్నారు. అక్కడ నుంచి మెషిన్లందరూ వెళ్ళిపోమన్నారు. మెషిన్ ఎక్విప్మెంట్ మొత్తం తీసుకోపోమన్నారు. అలా చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖ సిఇఓ ఆర్కే జైన్ గారు 16 ఆగస్టు 2019 లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి. సిఎస్ గారి ఆదిత్యనాథ్ దాస్ గారు రాశారు. ఇక్కడ ఆదిత్యనాథ్ దాస్ గారు రాసిన లేఖ ఏం రాశారంటే, దయచేసి ఇట్ ఈస్ మై హంబుల్ అడ్వైస్ టు అబాండన్ ద ఐడియా ఆఫ్ ప్రీ క్లోజర్ అండ్ రీటెండరింగ్ ఆఫ్ ది వర్క్స్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. మా యొక్క హంబుల్ రిక్వెస్ట్ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు ఈ యొక్క వర్క్ ఆఫ్ చేయటం అన్నది, రీటెండరింగ్ అన్నది ప్రాజెక్ట్ యొక్క శ్రేయస్సు దృష్ట్యా ఇమీడియట్ గా ఆపుకోండి. మీరు ఆపుకోకపోతే ప్రాజెక్ట్ తీవ్రంగా నష్టపోతుంది, ఇది చాలా కాలం డ్రాగ్ అయిపోతుంది అని చెప్పి కేంద్రం జలశక్తి వినమ్రంగా రాసిన లేఖ. కాకపోతే వీరు అహంకారపూరితంగా దాన్ని పక్కకు తోసేసి జూన్ 2019లో ఆపేసిన పనుల్ని నవంబర్ 2020 వరకు అసలు ఏ పని చేయలేకుండా చేశారు. అంటే సంవత్సరన్నర పాటు, ఈ సంవత్సరన్నరలో అదే స్పీడ్ లో అయ్యుంటే ఆ నవయుగ వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, చేసుంటే ఆ స్పిల్వే ఇవన్నీ డిసెంబర్ 2019 కల్లా కంప్లీట్ అయిపోయేది. ఆ స్పిల్వే కంప్లీట్ అయిపోగానే గోదావరి రివర్ ని డైరెక్షన్ దీని స్పిల్వే మార్చేస్తే 2020 ఆగస్టు కల్లా వరదలు వచ్చిన సమయంలో డయాఫ్రమ్ వాల్ మీద ఒత్తిడి పడేది కాదు. సో వీళ్ళు చేసిన తప్పిదానికి రీటెండరింగ్ కి మూల్యం రాష్ట్ర ప్రజలు చెల్లించుకున్నారు. ఈ రోజు ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిపోవడమే కాదు, టైం లైన్స్ కూడా పెరిగిపోయింది. మరి పోలవరం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారండి? ఒక కీలకమైన ప్రాజెక్టు ఇది. గత కొన్ని 3-4 దశాబ్దాలుగా కావచ్చు, వచ్చే 3-4 దశాబ్దాలుగా కూడా ఎవరు ఇటువంటి భారీ స్కేల్లో టేకప్ చేయలేనటువంటి ప్రాజెక్ట్. ఒక జాతీయ ప్రాజెక్ట్ అయినప్పటికీ చూడండి ఎన్ని హర్డిల్స్ వస్తున్నాయో మనకి. పక్క రాష్ట్రాల్లో ఇబ్బందులు, ఒరిస్సా, జార్ఖండ్, తమిళనాడు నుంచి ఇబ్బందులు, వాళ్ళు మాకు ముంపు పెరిగిపోతుంటారు. సో ఇటువంటి సంక్లిష్టమైన ప్రాజెక్టు మనం చూడబోము. అటువంటి సంక్లిష్టమైన ప్రాజెక్ట్ నువ్వు రాగాలు ఏం అర్థం చేసుకున్నావు అని చెప్పి అర్ధాంతరం సాయంత్రం కల్లా ఆపేమన్నావు. కుళ్ళు కుతంత్రాలు కాకపోతే, ఈర్ష్య ద్వేషం కాకపోతే నీకేం అర్థమైందని చెప్పి సాయంత్రం కల్లా ఆపేమన్నావు. నీకేం అర్థమైందని చెప్పి నెలలు అందరం వెళ్ళిపోమన్నావు. నీకేం అర్థమైందని చెప్పేసి ఇంజనీర్లందరూ వెళ్ళిపోమన్నావు. దానివల్ల ఆ ప్రాజెక్టు మీద చేసినటువంటి మీ యొక్క విషంగా చిమ్మేయటం కారణంగా మొత్తం ప్రాజెక్ట్ మొత్తం 4 ఏళ్ల పాటు మీరేం చేయలే కదా. మీరేం చేశారు అసలు? 4 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు మీ ప్రాజెక్ట్ చేసింది ఏంటి? ఏమీ చేయలేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ 1%, 2% అంతే. నేను ముందుకెళ్ళిందా? కనీసం మీ పాదయాత్రలో పోలవరానికి మా నాన్నగారు 2004 తర్వాత నిర్వాసిత భూసేకరణ చేశారు. వాళ్ళకి కేవలం 1,50,000, 2 లక్షలు ఇచ్చారు.
నాకు అధికారం ఇవ్వండి, అప్పుడు భూసేకరణ చేసిన వాళ్ళకి కూడా ఎక్స్ట్రాగా 3.5 లక్షలు ఇచ్చి మొత్తం 5 లక్షల వరకు కాంపోజిషన్ మీకు వచ్చినట్టు చేస్తానని చెప్పి పాదయాత్రలో హామీ ఇచ్చి మీ 5 ఏళ్లలో కనీసం వాళ్ళకి ఒక్క రూపాయి అన్నా సరే మీరు అకౌంట్ లో వేశారా? అదేంటంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు గుద్దే ప్రింటింగ్ మిషన్ ఉంది, గుద్దటం ఇవ్వటం, వాళ్ళ పని గుద్దటం ఇవ్వటం, గుద్దటం ఇవ్వని గిరిజనుల్ని మోసం చేసి అబద్ధాలు చెప్పింది మీరు కదా? ఎందుకు ఇవ్వలేదని మీరు 3.5 లక్షలు మీ నాన్నగారు ప్రిపేర్ చేసిన ల్యాండ్ కి, భూసేకరణ చేసిన ల్యాండ్ కి ఆ రైతులకు ఎందుకు ఇవ్వలేదు మీరు? ఇప్పటి వరకు 5 ఏళ్లలో ఎందుకు ప్రచారం చేశారు? పోలవరం ప్రాజెక్ట్ అందులో తరలించలేకపోయారు, ముందుకు తీసుకెళ్లేదు, కాంపన్సేషన్ ఇవ్వలేదు, మొత్తం ఏమి చేయకుండా పెట్టేసి ఈ రోజు గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏదో పాడు చేసింది, మేమేదో బాగు చేశామంటే ఇక దెయ్యాలు వేదాలు బలించినట్టుంది. వాస్తవాన్ని ఎంతవరకు మభ్య పెడతారండి? ఇప్పుడు కన్నా సరే మీరు గ్రహించరా? రెస్పాండ్ అవ్వండి చిన్నప్పటి గారు. 2020 ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పేటీఎం ముఖ్యమంత్రి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నమాట పోలవరం పేటీఎం గా చంద్రబాబు గారిని పేటీఎం ముఖ్యమంత్రి అంటూ మోదీ గారు అన్నారంటున్నారు. సరే ఆగండి ఒక నిమిషం చిన్నప్పటి గారు ఆగండి. ఇద్దరు మాట్లాడితే ఎవరు ఆగండి, మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. కానీ నేనేంటంటే ఇప్పుడు మా ప్రభుత్వం 2027 కల్లా మేము పూర్తి చేస్తా ఉంటున్నాం. ఇప్పుడు వీరు వైసీపీ పార్టీ ఏమంటున్నారు? పూర్తి అవ్వదు, చేయలేదు. ఎందుకు? అంటే ఇప్పుడు ఏంటి రవికిరణ్ గారు చిన్నప్పటి గారు చెప్పిస్తా ఉన్నారా అవ్వకూడదు అని? అంతే కదా. ఇప్పుడు ఎవరన్నా సరే మంచి ప్రజలకు మంచి జరిగేది అవ్వాలని కోరుకుంటున్నాను, కాకపోతే ఈ ప్రభుత్వానికి సమర్థత లేదు, చేయరేమో అని మా అభిప్రాయం. చేస్తే సంతోషం అని విపక్షం, గౌరవప్రదమైనటువంటి బాధ్యత విపక్షం చేయవలసిన స్టేట్మెంట్ అది. మీరేమన్నారు? అవ్వదు, చేయలేదు అంటే వీళ్ళకి అవ్వకూడదు ఉంది. అంటే అయితే ఆ క్రెడిట్ కూటమి ప్రభుత్వానికి వస్తుంది. వచ్చే ఎన్నికల్లో పోలవరాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఎన్నికలకు ఉండదు. సో అవ్వకపోతే మంచిది అనేది వారు కోరుకుంటూ ఉంటారు మనసులో. బ్రహ్మనాయుడు గారు చెప్పే మాట చెప్తారా, దాటేసే విధంగా జరుగుతారా? ఆ విషయం ఒకటి చెప్పాలండి. రెండోది, నీతి ఆయోగ్ ప్రశంసించిన మాట ప్రశంసించిన మాట కూడా అది తప్పు. క్లారిటీ ఇప్పుడు 3 సార్లు అడిగా, అది దాటేసే విషయం. ఒక్క నిమిషం చిన్నప్పటి గారు, అది అవ్వకూడదు, పోలవరం నుంచి ఉత్తరాంధ్ర నీళ్లు వెళ్తాయి, అలా వెళ్ళకూడదు అని అనుకుంటారు వీళ్ళందరూ. రైట్ రవికిరణ్ గారు, రైట్ అరుణ్ గారు. సో పోలవరం పూర్తయ్యే అవకాశం ఉంటుందా ఉండదు అనేది చిన్నప్పరెడ్డి గారు అభిప్రాయం, వాదన. 2014 నుంచి 19 వరకు కూడా పూర్తవలసిన పోలవరం. రాయపాటి అరుణ గారు కూడా 2027కి అవుతుందంటే ఒక 6 నెలలు అటు ఇటు అవ్వచ్చు అని చెప్పేసి ఆమెకే నమ్మకం లేదు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి, వాళ్ళ కూటమిలో ఉన్న వాళ్ళకి. నేను చెప్పేది ఏముంది సార్, అది చంద్రబాబు నాయుడు గారి కూటమి యొక్క సమర్థతని రాయపాటి అరుణ గారు చెప్పగలిగారు. పాపం ఆయనకు తెలియట్లేదు కానీ బీజేపీ వాళ్ళకి. సార్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేశాను, మీరు సగమే ఏంటా అనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు విని అలవాటు అయ్యి నేను క్లియర్ గా చెప్పాను. ఇప్పుడు మీరు చేసినటువంటి 5 ఏళ్ల పాటు చేసినటువంటి అలసత్వం వల్ల డ్యామేజ్ జరిగింది కాబట్టి ఆ డ్యామేజ్ ని మళ్ళీ పునర్నిర్మించుకుంటూ ముందుకెళ్ళడం వల్ల బడ్జెట్ కేటాయింపులో జరిగే జాప్యం వల్ల ఏమైనా ఒక 6 నెలలు ఎక్స్టెండ్ అయితే అవ్వచ్చేమో అని క్లియర్ గా చెప్పా. మీరు ఆ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు చూసి ఏదైనా సగం ఏంటో నేర్చుకున్నట్టున్నారు. పూర్తిగా విని పూర్తిగా మాట్లాడండి ఫస్ట్. అలాగే ఇందాక అన్నారు ఇండియాలో ఎవరు ఇంజనీర్లు లేరా, ఫారిన్ ఇంజనీర్లే రావాలా, సాగర్ కట్టింది ఎవరు? ఇప్పుడు మళ్ళీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ఏమైనా తీసుకొద్దామండి, మళ్ళీ వస్తారా, అందుబాటులో మీకు ఏమైనా ఉంటే చెప్తారా, కాంటాక్ట్ లోకి వెళ్ళొద్దాం, నేను కూడా ఖర్చు పెట్టుకుని వస్తాను ట్రావెలింగ్ కి. ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళు సరిపోరు, ఇండియాలో లేరు అన్నది కాదు. టెక్నాలజీ తెలిసిన వాళ్ళు, అలాగే ఇప్పుడు జరిగినటువంటి డ్యామేజ్ ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయగలిగే పర్సన్స్, అది ఫారినర్స్ అయినా ఇండియన్స్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ కి ప్రాజెక్ట్ కి లబ్ధి జరిగే విధంగా సింగిల్ టైం ఎస్టిమేషన్ వేయగలిగే వాళ్ళు కావాలన్న సదుద్దేశంతో మళ్ళీ మన ఇంట్లో కనుక సంబంధం లేని వ్యక్తులకు అందరికీ మనకి కట్లు కట్టారనో, కుట్లేసారనో, కోడికెత్తి గుచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేశారు, లాయర్ వాదించారనో, మన కేసులకు వాదించారని చెప్పేసి మనకు నామినేటెడ్ పోస్టులు ఇలా ఇచ్చుకున్నాము. 60 మంది 70 మంది సలహాదారులను పెట్టుకొని అనామకులను అందరిని తీసుకొచ్చి రాష్ట్ర ఖజానా
విధానాన్ని ఏ విధంగా దోచిపెట్టాము అట్లాంటి దురుద్దేశం లేకుండా పర్ఫెక్ట్ పర్సన్స్ తీసుకొచ్చి ఎస్టిమేషన్ కాస్ట్ అనేది అలాగే డ్యామేజ్ లెవెల్స్ ఏంటి అనేది ప్యూర్ గా చెప్పించాలి ప్రజలకి అనే ఉద్దేశంతో చిన్నప్పటి గారు ఆగండి. మేమేం చెప్పలేము. చిన్నప్పటి గారు ఒక్క నిమిషం అండి, వారు మాట్లాడిన రావట్లేదు నాకు. ఎందుకంటే ఇద్దరు మాట్లాడితే వినేవారికి కూడా ఎవరేం మాట్లాడారో క్లారిఫికేషన్ ఉండదు. దయచేసి మీరు ఓపిక పడితే తర్వాత మీకు ఎక్కువ